హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ మొదటికే మోసం. జాగ్రత్తగా వినండి. ఒక అడవిలో సింహం మరియు చిరుతపులి కలిసి ఉండేవి. అవి రెండిటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. దాంతో అవి రెండు దొరికిన దాంతో సరిపెట్టుకునేవి. ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల ఆహారం దొరకలేదు. ఆహారం కోసం బాగా ఎదురు చూడసాగాయి. ఇంతలో అటుగా ఒక జింక రావడం గమనించాయి. మిత్రమా, మనము ఎవరికి వారు వేటాడుతుంటే జంతువులన్నీ తప్పించుకుంటున్నాయి, కాబట్టి మనం కలిసి వేటాడదాం అని చెప్పింది సింహం. దానికి చిరుత అంగీకరించింది. రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింక దొరికిపోయింది. దాంతో వాడి సంతోషానికి అవధులు లేవు. కానీ సింహం మాత్రం మొదట ఈ ఆలోచన వచ్చింది నాకు, కాబట్టి నేనే ముందు తింటా అంది. ఆ మాటకి చిరుతకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఉన్నదే చిన్న జింక పిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం నువ్వే తినేస్తావు అంది. ఇద్దరం కలిసే వేటాడాం కాబట్టి కలిసే తిందామంది. కానీ సింహం దానికి ఒప్పుకోలేదు. దానికోసం అవి రెండు వాదించుకుంటున్నాయి. రెండు కొట్టుకొని అలసిపోయి ఉండడం దూరం నుంచి ఒక నక్క చూసింది. మెల్లగా జింక పిల్లని పట్టుకొని పారిపోయింది. అనవసరంగా గొడవ పడి ఉన్న ఆహారాన్ని కూడా పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి. Thank you for watching. Please subscribe to my channel.